చేస్తానా? ఇక ఇలా మంచిగా కలిపేయాలండి. ఇక ఇక్కడైనా ఉండలు వస్తున్నాయా? ఎక్కడ ఉండలు రాకుండా ఇలా ఇంత చిన్న ముద్ద తీసుకొని, ఇది బాగా హీట్ అవుతుంది కదా, హీట్ అయ్యే వరకు చికెన్ చూడండి అవుతుంది మంచిగా స్పైసీగా. సో ఇగో ఇలా కలిపేసి ఇప్పుడు దీని మీద కింద పిండి వేసాను. పిండి వేసేనే చేస్తాను నేను. ఆయిల్ రాయను. ఆయిల్ రాయొచ్చు, బట్ నాకు ఇదైతే ఈజీగా అవుతుంది, తొందర అయిపోతుంది, ఫాస్ట్గా. చూడండి, చేయితో చేయొచ్చు, బట్ చేతితో కంటే దీంతో అయితే ఇంకా ఈజీ ఉంటుంది. ఇలా కలుపుకుంటూ ఇలా ఇలా కింద ఒకసారి అంటకుండా చూసుకుంటూ చేస్తూ ఉండాలి. నేను నీడ కనిపిస్తుంది ఇట్లా. ఈజీయే కదండి. ఇది ఎంత హార్డ్ అనిపిస్తుందా? సో ఫాస్ట్గా చేస్తే ఎంతగా అయిపోతుంది చూసారా? ఇలా ఫస్ట్ ఇలా కాకుండా చూసుకుంటూ చేయాలి. అయిపోయింది. చూసారా? ఇంతే, జస్ట్ ఇలా పెట్టేయచ్చు. సో ఇలా జస్ట్ వాటర్ పైన ఎంతలో అయిపోతుంది చూసారా? నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ వన్ కూడా సేమ్. అంతలోపు ఒకసారి చికెన్ చూద్దాము ఏమైతుందో. కింద అడుగు కొంచెం అంటుతుంది, పర్లేదు. వాటర్ పోసేస్తే సెట్ అయిపోతుంది. మనం అల్లం పట్టిన మిక్సీ బౌల్ ఉంది కదా, దాంట్లో ఆల్రెడీ అల్లం పేస్ట్ ఉంది కదా, సో అదంతా వెళ్ళు వేసి చేద్దామని మొత్తం దీనిలో కలిపిస్తున్నాను. ఇది ఇందాక పట్టిన పేస్టే అండి. సో అల్లం పేస్ట్ అప్పటికప్పుడు పడితే ఎంత బాగుంటుంది. సో చూసారా ఎంత రెడ్ కలర్ కనిపిస్తుందో? సో వావ్, స్పైసీగా ఉంటుంది. సో నేను చికెన్ కర్రీ నేను చెప్పుకోలేను, బట్ నేను బాగా చేస్తాను. నాకు ఇష్టం చికెన్ కర్రీ చేయడం. ఫాస్ట్గా చేసేస్తా కూడా. సో చూసారా, ఇది కూడా అయిపోయినట్టే. ఇలా అవుతుంది. మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. దెన్ సెకండ్ రొట్టె కొంచెం తక్కువ తీసుకోవచ్చు, ఏం కాదు. ఇలా కలపాలి. చూసారా, ఇలా రౌండ్గా ఇలా చేసేసి పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ దీనిలో కొంచెం ఇలా పౌడర్ పోసేసి చేసేయచ్చు. మా అమ్మ నాకు ఇది నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నేర్పించింది. నేను బాగా చేసేదాన్ని. ఇంకా అప్పుడు చేయి మీద చేసేదాన్ని. ఇప్పుడు రోజులు మారుతున్న కొద్దీ చేయి కాదు కదా, ఫాస్ట్గా అయిపోగొద్దామని ఇలా కింద కవర్ పెట్టి చేసేది మమ్మీ, కానీ కవర్ మంచిది కాదు కదండి. సో ఇలా చేయి మీద ఇట్లా చేస్తే ఇంకా మంచిది కదా. చూసారా, అయిపోయి వచ్చింది అది.
చేసుకుంటూ వచ్చాను. మా ఆయనకి జొన్న రొట్టె అంటే చాలా ఇష్టం. ఈ మధ్యలో సోనుగాడు కూడా ఇష్టంగా తింటున్నాడు, అంటే విత్ చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ, ఫిష్ కర్రీతో. కాకపోతే నేను ఫిష్ కర్రీ ఎక్కువ చేయను. ఫిష్ అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడే అమ్మ చేస్తుంది, బాగుంటుంది కర్రీ. బట్ మనం హైదరాబాద్లో ఉంటాం కదండి, ఇక్కడ ఫిషెస్, లైవ్ ఫిషెస్ ఎక్కువ దొరకవు. సో అందుకని తెచ్చుకోను ఫిష్. ఊరికి వెళ్ళినప్పుడు విలేజ్లోనే బాగుంటుంది కదా, అప్పటికప్పుడు మా నాన్న బావిలో నుంచి కూడా తీసుకొస్తాడు. బావిలో ఫ్రెష్గా ఉంటాయి కదా అండి, అప్పటికప్పుడు మా నాన్న అప్పుడే పట్టేసుకొని తీసుకొస్తాడు. లేదంటే మా ఇంటి దగ్గర చెరువు ఉంటుంది, చెరువులో నుంచి కూడా వల వేసి తీసుకొస్తాడు. అంత బాగుంటాయి కాబట్టి అప్పటికప్పుడు తినచ్చు. బట్ ఇక్కడైతే అట్లా దొరకవు కదండి. ఈరోజు పడితే 1 వీక్కి అమ్ముతారు, అవి ఫ్రిడ్జ్లో పెట్టేసావు, మంచిది కాదు కదా. సో అందుకనే ఫిష్ తెచ్చుకున్నాము. మటన్ కూడా అంతే. మటన్ అసలు ఇంకా బాగా అనిపించదు. మటన్ ఊరికి వెళ్ళినప్పుడు మస్తు తింటాం మేము, పండుగలు అలా చేసుకుంటాం కదా, అప్పుడు ఇంకా బాగా అలా అలా మస్తు బాగుంటుంది మటన్. నేనైతే ఆడికి వెళ్ళి ఎంజాయ్. అవునా, ఇష్టమా? నీకు చికెన్ ఎక్కువ ఇష్టం కదా, ఇప్పుడు మటన్ బాగా తినడం స్టార్ట్ చేస్తున్నాను. అబ్బా, అక్కడున్న మన చిట్టి పిన్ని పెళ్ళికి అక్కడున్న మటన్ ఏమన్నా ఉందా? నువ్వు అలాగే అంటావు, లాస్ట్కి అక్కడికి వెళ్ళి తినవు. తిన్నా, పక్క తిన్నా. ఆడు చూస్తున్నావు అటు. మా తాత ఏమో అటు వెళ్ళి నాకు తినిపించిండు. ఇగో ఇలా ఉండాలి. సో ఇలా కక్కర్లాడాలి, అలా అయితే ఆయనకి ఇష్టం. సో సోనుకి మెత్తగా ఉండాలి, సోను కోసం మెత్తగా చేస్తాం. చూసారా, ఇక ఇలా భయపడకుండా పెట్టేయాలి. సో అయిపోయిందా? కావాలంటే మీకు భయం అయితే పైనుంచి కూడా ఇట్లా విసిరేయచ్చు, అది మంచిగా పడుతుంది. మా సోనుగాడైతే నా ట్రైనింగ్ ఏమన్నా నేర్చుకుంటుండా. సోను సూపర్, అసలు ఏమైనా తొందరగా క్యాచ్ చేసుకుంటాడు సోనుగాడు. ఇప్పుడు 3rd వన్ చేద్దాము. మళ్ళీ పట్టుకున్న కొద్దీ ఇగో ఇలా మళ్ళీ ఒక్కసారి జస్ట్ అట్లా తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం గట్టిగా అయిపోతుందేమో అని వాటర్తో. ఇవి మమ్మీ వాళ్ళ ఊళ్ళో పండించినవి కాదండి, అయిపోతే డీమార్ట్ నుండి తీసుకొచ్చినది. బట్ ఆల్రెడీ ఉంది, బట్ ఇంకా పట్టియలేదు, మిల్లుకి వెళ్ళి పట్టియాలి. అది పట్టిస్తాను, రేపు కాదు సండే రోజు ఖాళీగా ఉంటాను కదా, అప్పుడు పట్టించి అదే చేస్తా కంటిన్యూగా. రోజు ఈవినింగ్ చేస్తాం మేము. కాకపోతే కాలేజ్ నుంచి రాగానే వచ్చే వరకే 6 అవుతుందండి. ఇక రైస్ ఎక్కువ ఉంటే ఇక రైస్ తినేద్దాము అనుకుంటాం. ఇక ఇలాంటి చికెన్ కర్రీ, మాకు ఇష్టమైన కర్రీస్, మా సోనుగాడికి ఇష్టమైన కర్రీస్ అలా ఉన్నప్పుడు కంపల్సరీ జొన్న రొట్టె చపాతీ పక్కా చేయాలి. జస్ట్ ఇట్లా నూనె రాసుకుంటే ఫాస్ట్ అవుతుంది. మంచిగా చేయరా? అదే ఇది కొంచెం అంటుకుంది నా కింద. ఫస్ట్ కింద పౌడరు ఎక్కువ వేయాలి. అమ్మో, జొన్న రొట్టె చేయడం ఇంత కష్టమా? చేయాలి, మీ హెల్దీ కదా, అందుకే చేయాలి. షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. డైలీ జొన్న రొట్టె తినొచ్చు, జొన్న జావ తాగునము. మేము జొన్న రొట్టె ఎలా అయినా ఈజీగా ఉంటుంది కదా మీకు, ఎందుకు చేయడం ఈజీనే. కానీ మీకు ఎందుకు చూపిస్తున్నామంటే, ఒక
యూట్యూబ్ ఛానల్లో ఒక ఆంటీ ఉంటుంది. ఆ ఆంటీకి లైవ్ చేస్తుంది. అప్పుడు మేము లైవ్లో ఒక ఆమెకి బాలే అంట. అయితే బాలేకపోతే జొన్న రొట్టె చేసుకొని ఎర్లీగా తినండి అని మా మమ్మీ మెసేజ్ చేసింది. అయితే మాకు జొన్న రొట్టె చేయడం రాదు అని ఆమె అన్నది. అయితే మేము ఇవాళ చేస్తున్నాం, అలానే చూపిస్తున్నాం. చాలా పెద్దగా చేయొచ్చు, బట్ చాలు, ఇంతకంటే పెద్దగా ఎందుకండి కదా. తింటావా సోను నువ్వు? తినకపోతే అందుకే మేము గట్టిగా ఉంటాం తెలుసా అండి. మా అమ్మ నాన్న ఇంకా రోజు తింటారు, రోజు చేసుకుంటుంది మా మమ్మీ. మా అమ్మమ్మ స్టిల్ ఇప్పుడు 80 years ఉంటుంది. 100 years. మా మమ్మీ వాళ్ళ తాతకి నాకు నానబా అవుతాడు. అంటే మా మమ్మీ వాళ్ళ తాతకేమో ఎన్ని ఇయర్స్ అంటే 105 years. అయినా కూడా మస్తు గట్టిగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. మా నాన్నయ్య ఏమో పిచ్చిగా అయిపోయింది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా అంటే అంత యాక్టివ్గా, ఇప్పుడు ఏమో పిచ్చిగా, అంటే వంటలు రావు. ఇంకా వంటలు వచ్చురా, 10 days నుంచి ఇట్లా అవుతుంది. సారీ వంటలు వచ్చు, కొన్ని పిచ్చే చేస్తుంది. అన్నీ చేస్తుందిరా, అన్నీ మొన్న 10 days నుంచి అట్లా తయారైంది అంతే. అంటే పిచ్చిగా, వంటల కోసం కాదు. ఓహో, అంటే పిచ్చిగా అయిపోయింది. చాలా రోజుల నుంచి మంచి స్ట్రెస్. ఒక్కొక్కసారి ఎవరైనా తిడితే, చాలా వస్తే వెళ్ళిపోతే చాలా ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది. వచ్చినప్పుడేమో మీరు వచ్చేసిండ్రా అని ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఇంకా బాగా ఏడుస్తుంది. నన్ను బాగా చూసుకున్నావు, ఎందుకు వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండు అని ఒకసారి మా మమ్మీని అలానే అన్నాను. ఏడ్చింది. మేము మళ్ళీ హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్తాము. మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు అంట వాళ్ళే అన్ని డబ్బులు, అన్ని చదువు మొత్తం వాళ్ళే అంట. చదువు బీటెక్ ఎంటెక్ అన్ని నాన్న వాళ్ళే చదివించారు. నాకు అమ్మమ్మ తాతయ్య చదివించారు. అంటే మమ్మీ వాళ్ళు చదివించారు, కానీ ఎక్కువ చూసుకుంటే అయితే అమ్మమ్మ తాతయ్య నన్ను. సో నాకు ఎక్కువ ఇష్టం వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళంటే నాకు ప్రాణం కూడా. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళేసి అమ్మమ్మకి ఇలా జొన్న రొట్టె చికెన్ అట్లా చేసి పెట్టేసి వస్తాను. చూడాలి ఎప్పుడు వెళ్ళాలో. చూడండి, వన్స్ చికెన్ కర్రీ ఎలా అయిందో దగ్గరకు వస్తుంది. ఇగో ఈ బౌల్ హెల్దీ అనేసి ఇప్పటివరకు 20 years అయింది అనుకుంటా. మా అత్తమ్మ చిన్నగా ఉన్నప్పుడు, మా అత్తమ్మ మా ఆయన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కొన్నదంట. ఇప్పటివరకు ఇలాగే స్ట్రాంగ్గా ఉందండి. అంటే ఇలాంటివి ఐరన్తో వాళ్ళే చేయించినారంట. సో అది మంచిదే కదా. ఇప్పుడు బయట కొనేసి తీసుకుంటారు కదా, అవి అంతా ఏదేదో కలిపి అల్యూమినియం చేస్తున్నారు. అవి నాకు నచ్చవండి. మళ్ళీ దాని మీద మొత్తం స్టీల్ అసలు ఇప్పుడు ఏమన్నా చికెన్ చేసినాం అనుకో, స్టీల్ మొత్తం దాని మీద ఉన్న బ్యాటరీ మొత్తం దానికి అనుకుంటుంది. ఇదేమో చాలా మంచిగా చేయించిండ్రు, అంటే బ్యాటరీ దీనికి ఫాన్ అవ్వదు. ఇది ఐరన్ కడాయి, అది దీనివల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు. అది నెక్స్ట్ ఇంకా 2 అయితే అయిపోతాయి. ఇంకా 2 అయితే అయిపోతాయండి. నాన్నకి 2, మా ఆయనకి, నాన్నకి 1.5, మా ఆయనకు 1.5, నాకోటి, సోనుకి 1. సో 5 మెంబర్స్కి అయిపోతుంది. కలిపేటప్పుడు చాలా పిండి ఉంది అనుకున్నాం కదా సోను. 7 అయితే ఇలా మరీ పల్చగా కలపొద్దు, మరీ గట్టిగా కలపొద్దు, మీడియం సైజులో కలపాలి. చూసారా, ఏదైనా కష్టమే ఉంటుందండి. మనం చేస్తూ పోతూ ఉంటే ఆ టైం అయిపోతున్న కొద్దీ మనకి ఏదైనా. ఇప్పటికే 14 minutes అయిపోయింది, ఇంకొంచెం బాకీ ఉన్నది. మా అమ్మమ్మ ఫోన్ చేసింది, దానివల్ల అది స్టాప్ అయిపోయింది. మేము లాస్ట్కి చూపిస్తాం.
ఎలా అంటే ఇప్పుడు ఈ మొత్తం వీడియో మొత్తం చేస్తాంగా, చేసిన తర్వాత ఆపి మళ్ళీ ఏం చేస్తామంటే ఎలా ఎలా చేయాలి అవన్నీ చెప్తాం. మధ్యలో అట్లా ఆపేసినామండి, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళు ఫోన్ చేసిండ్రు. లాస్ట్కి చూపిస్తాం అన్నీ ఎలా చేయాలో. ఇలా అండి చికెన్ మసాలా కూడా వేయాలి. చికెన్ మసాలా పట్టండి అయిపోయిందండి. ఇప్పుడు ఫాస్ట్ ఎప్పుడు చేద్దాము అనేసి చికెన్ మసాలా అది కూడా టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా అయితే ఈ మధ్యలో అదే వేస్తున్నా. ఇంతకుముందు అయితే మేము అసలు అది వేయకపోయేవాళ్ళం, మేమే ఇంట్లో ప్రిపేర్ చేసి వేసేవాళ్ళం. బట్ ఇలా వేసినా కూడా టేస్టీగానే వస్తుంది. చూసారా అండి, ఇలాగే ఉంటుంది రోజు రొటీన్ మాకు. ఫస్ట్ ఇది లాస్ట్ వాటర్ కొంచెం ఎక్కువ కలిపేసిన. వాటర్ ఎక్కువ కలిపితే ఇలాగే ఉంటుంది. వాటర్ ఎక్కువ కలపకూడదు యాక్చువల్గా. ఏం చేశానంటే ఇక వాటర్ పక్కన ఉంది కదా అన్నట్టు ఇలా పట్టుకుంటూ వాటర్ పోస్తూనే ఉన్నాను. మా మమ్మీ ఎంత ఫాస్ట్గా చేసింది చూసిండ్రా మీరే, దబ 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 అట్లా చేసేసింది. ఇంకా ఫాస్ట్గా చేసేయచ్చు. ఆ జొన్న పిండి అయితే ఇంకా మంచిగా ఉంటుంది చేస్తుంటే. ఇదైతే కొంచెం ఇలా మా నాని వాళ్ళు అదే చెప్పినాక పిచ్చోళ్ళు అయిపోయినారు 105 years. తాతయ్య వాళ్ళిద్దరు కాదు, ఒక నానియ మాత్రమే. మా అంతే మా అది ఏమంటాడే నానబా. మా నానబా అంటే మా మమ్మీ వాళ్ళ తాత. ఇప్పటిదాకా బతుకున్నాడంటే ఎందుకు తెలుసా, వాళ్ళు తిని ఇంకా వేప చెట్టు కింద పడుకుంటే చాలా ఇయర్స్ బతకచ్చంట. ఇంకా సీక్రెట్ నీకు అబ్బా మా స్కూల్లో ఇంకా దేవుడు కూడా ఇస్తాడు అట్లా. చూడండి అండి, ఇప్పుడు పెట్టింది 3rd one, ఇప్పుడు 4th one అయిపోయిందానే. ఇంకొంచెం ఉందిగా. ఇంకొకసారి విలేజ్కి వెళ్ళినప్పుడు ఇంకో వీడియో చూపిస్తాం. విలేజ్కి ఎప్పుడు వెళ్తామంటే సమ్మర్ హాలిడేస్ ఉంటుందిగా, ఇంకా కొన్ని రోజులే. మా మమ్మీకి మే 5 నుంచో 6 నుంచో హాలిడేస్. నాకు 2 months. మా మమ్మీకి ఎంతనో మళ్ళీ అడగాలి. నాకైతే 1 month కూడా ఇవ్వరు. అంటే 15, 20, 25 అట్లా ఇస్తాడంటే. ఓన్లీ మా మమ్మీ ఉట్టి ఒక CMR కాలేజ్ అండి, అందులో ఉట్టి 6 months కంటిన్యూ చేస్తుంది అందులోనే. అయితే మా మమ్మీకి ఉట్టి 20 days ఇస్తాడు. వేరే వాళ్ళకి 2, 3, 6 1 month కాదు, ఇంకా 4 months, 3 months. CMR కాలేజ్ మల్లారెడ్డి అది 2020లో వచ్చింది. కొన్ని మందులు 3 years, 4 years, 2 years, 1 year అట్లుంటారు. 1 yearకేమో 21, 2 yearsకేమో 23, 3 years కూడా 24, మళ్ళీ 4 years కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళకి 1 month. నీకెవరు చెప్పారు? అట్లా తెలిసిపోతుంది, సీక్రెట్. చేతి లాస్ట్కి చేసేయచ్చు. లాస్ట్ అయిపోయింది, చికెన్ కూడా అయిపోవచ్చింది. 20 minutes చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు 20 అయిపోయింది. ఇదో 19 seconds 45 seconds అయిపోయింది. కొంచెం అయితే 20 seconds అయిపోద్ది. 20 seconds 20 minutes సారీ. మొత్తం అయిపోయింది అనుకో, మీకు లాస్ట్ చూపిస్తాం ఎలా చేయడం. కొంచెం మధ్యలో ఆపేసినాంగా.
ఇలా చేత్తో కూడా చేయొచ్చు. నేను చేత్తో చేస్తాను, బట్ కవర్ పెట్టి చేయడం అది నాకు ఇష్టం లేదు. ప్లాస్టిక్ కవర్తో కవర్ అయితే అసలు బాగుండదు. మంచిది కాదు. ఓ అప్పట్లో నేను అసలు మా మమ్మీ పెళ్ళి అవ్వక వెనుక మా అమ్మ చెప్పింది ఏంటంటే, మేము అప్పుడు జొన్న రొట్టె చేయడం అంటే కవర్ పెట్టి కింద, అప్పుడు ఇలా చేయడం ఎవరికి తెలియదు మా ఫ్యామిలీకి, వేరే వాళ్ళకి తెలిసేమో కానీ మీకు తెలిసైతే కామెంట్ చేసి పంపించండి. అప్పుడు మాకు అలా చేయడం తెలియదు, హైదరాబాద్కి వచ్చినాక తెలిసింది. చికెన్ మసాలా వేసిన తర్వాత చూడు డార్క్ కలర్, బస్ వాసన అయితే గుమ 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 వస్తుంది. అవునా? మమ్మీ చేసిన కర్రీ అంత బాగుంటుంది. మా డాడీ అయితే అసలు 10 minutes కాదు, 1 minute కూడా కాదు. ఇదిగో ఈ జొన్న రొట్టె ఉందా, ఆ జొన్న రొట్టె కంటే ఒక 4-5 జొన్న రొట్టెలు తినేస్తాడా? తినేస్తాడు పక్క. 30 seconds 40 seconds లో తినేస్తాడు. అమ్మో అంత ఫాస్ట్. నేనైతే గంట సేపు తింటా. తిండి మీద పెడితే కదా ఆశ. నాకు తిండి ఇష్టం లేదు, కానీ చికెన్ అయితే లాస్ట్ రొట్టె ఇది. అయిపోయిందండి. దిస్ ఈజ్ లాస్ట్. చికెన్ అయిపోయిందానే. చికెన్ అయిపోయింది. ఇందులో ఎక్కువ చికెన్ మసాలా వాసనే వస్తుంది. చికెన్ మసాలా వేస్తే ఎంత బాగుంది తెలుసా వాసన. కొత్తిమీర లేదండి, మార్కెట్కి వెళ్ళి తీసుకురాలేదు. కొత్తిమీర అయినా అయిపోయింది, బాగానే ఉంటుంది కానీ అయిపోయిందని వేయలే. నాకు కొత్తిమీర ఇష్టం లేదు. మా తాతయ్య కంటే కొత్తిమీర వేస్తే నా మామ కొత్తిమీర తింటాడు. మనకి ఊర్లో పండుగ ఎక్కువ ఇదే అండి. ఓకే, చూసి కామెంట్ చేయండి, ప్లస్ మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, మేము చేసి సెట్ చేసుకుంటాము. మాకు అన్ని వంటలు వచ్చు. సో 1 by 1 ఇప్పుడు ఈ మధ్యలో అన్ని పోస్ట్ చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్స్ కూడా 200 కంటే దాటింది. దానికంటే 500 దాటాలండి. కనీసం 300 200 అట్లా వెళ్ళిపోయి. ఓకే అండి, బాయ్.